నోట ఒక పాట వినాలనుంది. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కోసం రాసిన పాట ఇది. కేసీఆర్ గారు ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాడిగా ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయింది, కానీ ఆయనకు అంతఃకరణ ఎక్కువ. చాలా తొందరగా కరిగిపోయే మనస్తత్వం, ఎవరి కష్టం చూసినా ఏం చూసినా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మొట్టమొదటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చూస్తే కూడా చాలా మానవీయమైన నిర్ణయాలు. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఒక మానవత్వ పరిమళం ఉంది. ఎక్కడ వలరబిలిటీ ఉంది, వాళ్ళకి మనం ఏం చేయగలం అన్న విషయంలోనే నిరంతరం మథనం చేశారు. అట్లా ఇవాళ మీరు గ్రామీణ పేదలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని అభిమానిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావిస్తున్నారు. తెలంగాణ పల్లెసీమల్లో మీరు ఇదివరకు గనక పోతే ఒక నిరాశ ఉండేదండి. అంటే కరెంటు లేకపోవటం, విపరీతమైన ప్రతిహింసలతో అట్టుడుకుతున్నటువంటి వాతావరణం, ఒక దిగులు, ఒక రంది, మాకేం భవిష్యత్తు ఉందిలే అనేటువంటి ఒక నిరాశ, ఇటువంటి ఒక వాతావరణం గ్రామీణ సమాజంలో కనబడేది. కానీ ఇవాళ మీరు వెళ్తే ఒకవైపు చెరువులు బాగుపడుతున్నాయి, రెండో వైపు కరెంటు నిరంతరంగా వస్తుంది, తర్వాత సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రతి గ్రామానికి కూడా ఇవాళ పింఛన్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు పోతుంది. అంటే రూరల్ ఎకానమీకి అది ఒక బూస్టింగ్. దానివల్ల ఏంటంటే ఈ ప్రభుత్వం ఎజెండాలో మేము ఉన్నాం, ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తోంది. ప్రజలు ఎప్పుడు కూడా కేవలం పథకాలే చూడాలండి, దృక్పథం చూస్తారు. ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏమిటి అనే విషయంలో కేసీఆర్లో ఉన్న మానవత్వం వాళ్లకు అర్థమైంది. అందుకని ఇవాళ మీరు ఎవరినైనా కదపండి, కేసీఆర్ నా పెద్ద కొడుకు, మా పొలగాడు దుబాయ్లో ఉన్నాడు, వాడు చూడకున్నా కానీ ఈయన నన్ను చూస్తున్నాడు, ఆయన పేరు చెప్పుకొని చల్లగా బతుకుతున్నా అని చెప్పే ముసలి వాళ్ళు ఇవాళ మీకు చాలామంది కనబడతారు. అందుకని ఆ మానవత్వం, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. చాతగాని దినమొచ్చే బతుకెట్లా గడిపేదని రందిపడే ముసలోళ్లకు గుండె ధైర్యమిచ్చిండు. కాలు చేయి వసతి లేక కష్టపడే వాళ్లకు ఊతమిచ్చి నిలబెట్టి ఊరటనిస్తున్నాడు. బీడీలు చేసేటోళ్ళ బాధ తెలుసుకున్నాడు, ఆధారం చూపించి ఆదుకుంటున్నాడు. ఆసరా పింఛనిచ్చి అండ నిలుస్తున్నాడు. అందుకనే పేద జనం గుండెల్లో కొలువున్నాడు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. వావ్, బ్యూటిఫుల్. ఇప్పుడు అన్ని చోట్ల ఇదే పాట వెళ్తుంది అవుతుంది. అంటే కొంత మార్చిందిలేండి, దాంట్లో సాహిత్యం కొంత మారింది, నేను రాసింది కాక కొంత మార్చినారు. సార్ మార్చారా, కేసీఆర్ గారు మార్చారా? సారు గారి సలహాలు కొంత, సారే అనుకోండి ఎక్కువగా మార్పులు చేసినారు దాంట్లో. సార్, ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే మీరు కేసీఆర్ గారితో మంచి అనుబంధం, అసోసియేషన్ ఉంది. ఎస్పెషల్లీ నేను అనుకోవటం 2004 నుంచి దాదాపు ఒక 15 ఏళ్ళుగా, 15 ఏళ్ల ఈ అసోసియేషన్. అసలు ఫస్ట్ టైం మీరు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిశారు? అంటే ఆ సందర్భం గుర్తుందా? ఏ రకంగా? నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, సిద్దిపేటనే కదా మాది. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మేము నాటకం వేసాము, నాకు చాలా ప్రైజులు వచ్చాయి. అంటే పాటలలో ప్రైజు, వ్యాసరచనలో ప్రైజ్, తర్వాత నాటకంలో ప్రైజ్, ఏకపాత్రాభినయంలో ప్రైజ్, వీటన్నిట్లలో నాకు ప్రైజ్ వచ్చింది. ఆ స్కూల్ డే ఫంక్షన్కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు అన్నమాట. 9th క్లాస్ నేను, బహుశా ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు. వస్తే కల్చరల్ ఇది విభాగం వచ్చేటప్పటికి ప్రతి అంశం చెప్పినప్పుడల్లా ఫస్ట్ ప్రైజ్ దేశపతి శ్రీనివాస్ అని పిలుస్తున్నారు. ఆయన ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు అనమాట. చివరికి అన్ని ప్రైజులు అయిన తర్వాత ఏమైనా సంచి మోసుకొని పోయేటట్టున్నావు కదా ప్రైజులన్నీ తీసుకొని అని అన్నాడు. సంచి నింపుకొని పోతున్నావు అని అన్నాడు. అప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన, సిద్దిపేటలో ఉన్నప్పటి నుంచే తెలుసు.
మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో నేను చాలా తీవ్రంగా పనిచేశాను మేము. ఆ దశలో మేము ఒక సభ పెడితే ఆయన ముఖ్య అతిథిగా దానికి వచ్చినారు. కనుక అట్లా గుర్తిస్తారు. ఉద్యమం ప్రారంభమైన తర్వాత నేను ఉపన్యాసాలు చెప్తూ చాలా సభలు తిరుగుతున్న క్రమంలో జనం నుంచే ఆయనకు తెలిసింది, ఈ పిల్లవాడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా పాడతాడు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఆ దుఃఖం చెప్తున్నాడు, బాగా జనం బాగా కనెక్ట్ అవుతున్నారు అన్నది ఆయన దాకా తెలిసిన తర్వాత 2004 ఎన్నికలు, ఆ తర్వాత కరీంనగర్ బై ఎలక్షన్కి ఒక ఆడియో క్యాసెట్ చేశారు. ఎప్పుడైనా ఆయన ఆడియో క్యాసెట్ చేస్తే దాని ఫోర్వర్డ్ సీఎం గారే చెప్తారు, అప్పటి కేసీఆర్ గారే చెప్పేవారు. కానీ ఆ ఎన్నికల సమయంలో మాత్రం దేశపతి శ్రీనివాసుని పిలవండి, తన చేతి చెప్పించండి, తను బాగా చెప్తాడు అని అప్పుడు నేనే రాసి నేను ముందు మాట చెప్పాను. ఆ ముందు మాట చాలా పాపులర్ అయింది. ఇక అప్పటి నుంచి ఆడియో క్యాసెట్లకు ముందు మాట అయినా, ఆయన ఉపన్యాసానికి సంబంధించిన సినాప్సిస్ అయినా, ఇంకేదైనా ఇక రాత పని ఏది అవసరమైనా కానీ ఇంకా ఆయన నన్ను పిలవటం. అట్లే కాకుండా కార్యకర్తలకి శిక్షణా శిబిరాలు, విద్యార్థులకి శిక్షణా శిబిరాలు, ఒక ఉపన్యాసకుడిగా, రైటర్గా, పాటలు రాసేవాడిగా అన్ని కోణాలలోంచి కూడా ఆయనతో అసోసియేట్ అయ్యాను నేను. సో ఆయన For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.